హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కొరకు మహాలక్ష్మి పథకంను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించిన చాలామంది మహిళలు మిస్యూజ్ చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అవసరం కొద్దీ ప్రయాణం చేయడం వేరే, అవసరం లేకుండా ప్రయాణం చేయడం వేరే. అవసరం లేకుండా ప్రయాణం చేసే వాళ్ళే చాలామంది బస్సులో కనిపిస్తున్నారు. పిల్లిని చూడడానికని కొందరు ప్రయాణిస్తున్నారు, మరికొందరు ఏమో పిల్లలను చూడడానికని ప్రయాణిస్తున్నారు, మరికొందరు ఏమో టైంపాస్ కోసం ప్రయాణిస్తున్నారు, ఇంకా మరికొందరు ఏమో దేవాలను దయ్యాలను చూడడానికి తీర్థయాత్రలు పోవడానికి బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరంతా బస్సు ప్రయాణాన్ని మిస్యూజ్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఈ బస్ అని మహిళలు మగవాళ్ళను దొబ్బేస్తూ బస్సును ఎక్కుతున్నారు. నేను ఎక్కిన బస్సులో ఒక పెద్దమ్మ ఒక మాట చెప్పింది, నాకైతే బాగా నచ్చింది. ఏమిటంటే, దేవుడు లేని జాతరన్నా అంటూ మగవాళ్ళు లేనిది ఏ పని చేయలేమని ఆ పెద్దమ్మ అనడం నాకు ఒకంత ఆశ్చర్యం కలిగించింది. ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినామో వ్యర్థము, అవి పాటికే రావు అంటూ తన బాధను వ్యక్తం చేసింది. పెద్దమ్మ అన్న మాటలకు నా మనసులో నేనే నవ్వుకున్నాను. ఆమె చెప్పింది నిజమే అని అనిపించింది. ఈ బస్సు ప్రయాణానికి కొన్ని కండిషన్లు ఉండాలని, రైతులకు వరి ధాన్యానికి కావాల్సిన సబ్సిడీలు ఇస్తే బాగుంటుందని ఆ పెద్దమ్మ అనడం అందరినీ, అక్కడ ఉన్న మహిళలను కూడా ఆశ్చర్యపరిచింది. కానీ గవర్నమెంట్ ఇస్తుందనే విషయం ఆ పెద్దమ్మ కూడా తెలియనట్లుంది. విషయం ఏమిటంటే, ఉద్యోగస్తులు బస్సులో ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నాకైతే గత వారం నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, అయినా కూడా ప్రయాణం తప్పడం లేదు. నేను గమనించిన విషయం ఏమిటంటే, ₹1,00,000 జీతం తీసుకునే మహిళా ఉద్యోగులు కూడా ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. ఆర్థికంగా బాగా ఉండిన వాళ్ళు కూడా ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. వీరికి కొన్ని కండిషన్లు పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేసేవారికి, రోజు కూలీనాలు చేసుకునే వాళ్లకు ఈ ఫ్రీ బస్ ప్రయాణం మాత్రం చాలా బాగుంది. మహిళలు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడానికి కొన్ని కండిషన్లు పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. రాయితీ ఇవ్వడం, లేదా సీనియర్ సిటిజన్కు కన్సెషన్ ఇవ్వడం, అంగవైకల్యం గల వారికి, గర్భిణీ స్త్రీలకు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మినహాయింపు ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మహిళలందరూ ఫ్రీ బస్ ప్రయాణం బాగుందని చాలామంది అనుకుంటున్నారు, కానీ వస్తువులపై పన్ను రూపంలో వసూలు చేస్తారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికి కూడా ఫ్రీ బస్ మిస్యూజ్ చేయొద్దన్నదే నా యొక్క ముఖ్యమైన గమనిక.